హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజైతే మంగాఫ్లో ఉన్న అన్నపూర్ణ హోటల్కి అయితే వచ్చాం. ఇది మన తెలుగువారి రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. లోనకైతే వెళ్ళి చూద్దాం. యాంబియన్స్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చి టిఫిన్ కానీ భోజనం కానీ చేసి వెళ్తారు. ఇక్కడ మీల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వచ్చే మిక్చర్లు, స్వీట్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. చూడండి, కారబూందీ అన్నీ కూడా ఉన్నాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ లడ్డూలు, స్వీట్లు మొత్తం అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇండియా నుంచి రప్పిస్తారు. గారె అయితే వేడిగా ఉందని వెళ్ళేటప్పటికి. సాంబార్ కూడా వేడిగా ఉంది. ఇడ్లీ ఇప్పుడే తీశారు, ఆయి ఇప్పుడే తీశారు, వేడిగా ఉంది. ఈయనేమో అంటారు, వీళ్ళ నాన్నగారు కూడా ఉంటారు. చాలా సంవత్సరాల మట్టించి కువైట్లో రన్ చేస్తున్నారు. నేనైతే ఇడ్లీ సాంబార్ అయితే ఆర్డర్ పెట్టాను. ఇడ్లీ చూడండి, ఈ సాంబార్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందను. మనం అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందను. సాంబారు చాలా బాగుంది. సాంబార్ అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ నేను ఇడ్లీ తింటాను. చాలా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడ నాటుకోడి బిర్యానీ ఫేమస్. చూడండి, కలర్ఫుల్గా ఉంది కదా ఇడ్లీ సాంబారు. ఇక్కడ ఇడ్లీ సాంబార్లో కొబ్బరి చట్నీ వేసుకుని తింటే భలే ఉంటుంది. నాకైతే ఇష్టం. నేను కొబ్బరి చట్నీ వేసుకుని తింటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే. నాటుకోడి బిర్యానీ ఫేమస్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చాలా ఫేమస్. ఎక్సలెంట్గా ఉంటాయి, వేరే లెవెల్ అనమాట. ఒకసారి మీరు వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి. నేను మాటల్లో పడి సాంబార్ అంతా ఖాళీ చేశాను. ఇక్కడ నాన్ వెజ్ కర్రీస్, వెజిటేరియన్ కర్రీస్, మీల్స్ అన్నీ అవైలబుల్లో దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటాయి. నేనైతే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ పెట్టాను. నా పార్సల్ అయితే వచ్చేసింది. అన్న అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. అన్నయ్య వాండరు. అన్న మనతో వచ్చి చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. మన తెలుగువారు అంటే చాలా గౌరవంగా మాట్లాడతాడు. మన తెలుగువారికి కన్సెషన్ కూడా ఉంటుంది ఇక్కడ. చాలా బాగా రిసీవ్ చేసి ఉంటాడు మన వాళ్ళందరినీ కూడాను.